ఇవాళ బందికి వస్తే ఒక బుడ్డాడు కనబడ్డాడు. ఏం పేర్రా? జశ్వంత్. జశ్వంత్ ఏం చదువుతున్నావు? 6th క్లాస్. ఏం కొనవుతావు? మీ ఖాళీ చేతులు ఉన్నావు ఇంకా కొనలే. ఏం కొందామని వచ్చినావు? చేపలు కొనడానికి వచ్చినావా? ఎన్ని కిలోలు కొంటారు మీరు మామూలుగా? 5 కిలోలు 6 కిలోలు 5 కిలోలన్నా 6 కిలోలన్నా కొందామంటాను వచ్చిండు అంట. పెద్ద ఫ్యామిలీ ఎంత మంచిగా అనిపిస్తుంది. పోరాడు ముద్దుగా పెద్ద ఫ్యామిలీ అని చెప్తే బంగారంలోకి ఇప్పుడు ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? మా ఇంట్లో 6 ఉంటారు. నాయనమ్మ తాత ఉంటారా? అది మొత్తం కుటుంబమా అంటున్నారు. ముద్దుగా 5-6 కిలోలు తీసుకుపోదామని. అరే ఒక్క రోజే తింటారా? రేపు గిట్ల తింటారా మీరు? రేపు గుడిలో తింటాం. ఫ్రై తింటారా? కూరనా? ఫ్రై కూర రెండు. ఈ రోజు ఏమన్నా కొనుక్కొని వచ్చినావు? చేపలు ఈరోజు మురుగశిల అని కొనుక్కొని వచ్చిన. తెలుసా తమ్మి నీకు మురుగశిల అంటే తెలుసు. ఏమని తెలుసు అంటే చేపలకి ఏదో తినిపియాలి. చేపలను కాదు, చేపలకి ఏదో తినిపించుడు కాదురా, మనకే చేపలను తినిపించాలి. ఈరోజు మనకే చేపలను తినిపించాలి గట్టిగా అయితే. మరి ఇప్పుడు వచ్చేదంతా రైనీ సీజన్ కదా, అర్థమైంది కదా? రైనీ సీజన్ కరెక్టే కదా? రైనీ సీజన్ అదే వచ్చేదంతా ఆనకాలం కదా. కానీ ఆనకాలం కాగానే నెత్తి మీద 2 సింకులు పడగానే తుప్ప తుమ్ముతుంటారు. సర్ది అవుతుంది, దగ్గేస్తుంది, కొంతమందికి దమ్ము వస్తుంది. ఇసంటి ఏమి రాకుండా ఉండాలంటే ఈ రోజు మొదటి రోజు మృగశిర మొదటి రోజు మిరగంబూనిన రోజు మంచిగా చేపలు, రొయ్యలు, ఎండ్రకాయలు, కోడిగుడ్లు ఏమి లేకపోయిన వాళ్ళు మాసంటి పేదలు కోడిగుడ్లైనా కొనుక్కొని తింటారు. మంచిదా? మంచిగా కొనుక్కొని పోయినాక మీ తాతకు మీ నాయనమ్మకి చెప్పు శనార్థులు అని చెప్పిందని చెప్పు. మంచిదా? నమస్తే చెప్పు మీ తాతకు. తమ్మి ఏమడితే నువ్వు బాహుబలిని పట్టుకొచ్చినావు ఏడికెంచి? మార్కెట్ నుంచి. తాత మీ నీదే ఆ ఊరు ఏం కథ? హైదరాబాద్. ఎక్కడ హైదరాబాద్ రా? పార్సిగుట్ట. తమ్ముడు ఎన్ని కిలోలు ఉన్నది ఇది? 7 kgs. ఎట్లా ఇచ్చిండ్రు తమ్మి? ఎట్లా ఇచ్చిండ్రు? 250 కిలో 250. అవును. ఇది ఏం చేప? గ్యాస్ కట్ అంట 250 కిలో ఇచ్చారట. అంటే మరి కొట్టేసరికి ఇంకా తక్కువ కదా? కొట్టిపించేసరికి పెద్దది కదా. ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? మేము నలుగురికి 7 కిలోలు తీసుకున్నాం. అంటే ఫ్రెండ్స్ ఉన్నారు కదా. ఫ్రెండ్స్ కి ఇట్లా ఈరోజు దావత్ కి దావత్. కానీ ఉట్టి చేపనేనా ఇంకేమన్నా ఉన్నదా మరి దావత్ అంటే? చుక్క ముక్కున్నారు. ఎంతమందిని పిలిచినావు? వాళ్ళు 6 మేము 4 మొత్తం 10 మంది. సాయంత్రం వస్తాం పార్టీకి దావత్ ఫ్రై చేపి. మా తమ్ముడు పిలిచిండు. ఏం పేరు తమ్మి? రాజు. ఏం పని చేస్తావు? నేను ఫోటోగ్రాఫర్ రాజు. 7 కిలోల చేపను పిలిచి నేను గిట్ల ఇటు దిక్కే ఉన్నానని వాళ్ళ దిక్కే ఉన్నానని నన్ను గిట్ల పిలిచిండు. మేము 4 అని చెప్పి కలుద్దాం తమ్మి సాయంత్రం. అన్న ఏం పేరు? నా పేరు శ్యామమ్మ. ఏం కొనలేవే అన్న? పోతున్నా, రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఏం చేయమంటారు చెప్పండి? ఎంతున్నది అన్న? కిలో చేప 250 అంటున్నారు. ఏం తీసుకోవాలి మేము? ఎట్లా? ఇలా మురుగశీల మా పబ్లిక్ బాగున్నది, రేట్లు ఎక్కువ ఉన్నది. కట్టు చేయనీకి 50 రూపాయలు. కటింగ్ చేయనికి 50 రూపాయలు అని పాపం కలకలు వాడుతున్నాడు. నువ్వేం తీసుకున్నావా? నేను ఇంకా తీసుకోలేదమ్మా, ఇప్పుడు తీసుకుందామని వెళ్తున్నా. ఇప్పుడు 1 కిలోదేమో 150 170 నడుస్తున్నది. ఇంకోటి మన మార్పులేమో తక్కువనే ఉన్నాయి. కానీ ఇంకో చేప ఉంది, కుర్రమాట ఉన్నది, అదేమో 700 కిలో అట్లా పోతుంది మార్కెట్లో. 700 అక్కడ పోయిండ్రు, అక్కడ సైడ్ పోతే చెప్పిండు 600కి ఇస్తా, ఒకసారి 400 అని చెప్తున్నారు. రేట్లు అట్లున్నాయి. గౌతమ్ మా తమ్ముడి రోజు ప్రాన్స్ తీసుకున్నాడు. రొయ్యలు ఎన్ని తీసుకున్నావు గౌతమ్? కిలో తీసుకుంటే మళ్ళీ సగం పోతాయితా మిల్లా పోనీ ఒక పూటకి సరిపోతుంది. ఎట్లా? 250కి కిలో ఇచ్చింది. పేదోళ్ళు కూడా వస్తారు, ఉంచుతున్నారు. ఉత్తడేస్ ఏమో 30 రూపీస్ ఉండే, 20 రూపీస్ కేజీ ఉండే, అలా 40-50 రూపీస్ తీసుకుంటారు. ఇష్టం చేయించుకోండి, లేకుంటే లేదు కొట్టుకోండి. అట్లా ఉంది. పేదోళ్ళు చాలా కష్టం కదా, మధ్యవర్తులు అయితే చాలా కష్టం. మళ్ళీ కిలో చేపలే వస్తాయి కదమ్మా.